వనితా విజయ్ కుమారు నిన్న యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నా మొదటి ప్రేమ గురించి గనక చెబితే తమిళనాడు షేక్ అయిపోతుందంటూ ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే మీరు మొదట ఎవరిని ప్రేమించారు ఏంటి అని అడిగినప్పుడు నేను మొదట ప్రేమించిన వ్యక్తి గురించి చెప్తే తమిళనాడే షేక్ అయిపోద్ది అన్న విధంగా మాట్లాడుతుంది. అంటే అలా స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు ఆరాధిస్తే ఈవిడ మొదట నటించినటువంటి సినిమా చంద్రలేఖ, అందులో హీరో విజయ్. ఒకవేళ బహుశా ఇప్పుడు హీరో విజయ్ సీఎం అయ్యాడు కాబట్టి దాని గురించి చెప్తే ఇప్పుడు తమిళ రాజకీయాలు షేక్ అవుతాయి అన్న విధంగా ఆవిడ మాట్లాడింది. మా ఇద్దరి మధ్య ఆ రహస్యం ఉండిపోలేని కూడా చెప్పింది. వనితా విజయ్ కుమార్ అంటే మన స్నేహం కోసం సినిమాలో చిరంజీవి గారికి మిత్రుడిగా నటించినటువంటి విజయ్ కుమార్ గారి పెద్ద అమ్మాయి. ఈశ్వర్ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీదేవి వాళ్ళ అక్క. ఈవిడ కుటుంబ సభ్యులతో కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాత విడిపోయారు. అంటే పెళ్ళయిన తర్వాత విడిపోయారు. ఇప్పుడు ఆవిడ కూతురుతోటే ఒంటరిగా జీవిస్తున్నారు. తమిళనాడులో సపరేట్గా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తారు ఆవిడ. అయితే ఈ విషయం గురించి ఇప్పుడు తమిళనాడులో చాలామంది డిస్కషన్ చేసుకునేది ఇదే. ఎందుకు అంటే తమిళనాడు షేక్ అవ్వడానికంటే ఇంకేముంటుంది, రాజకీయాల గురించి వస్తేనే షేక్ అవుద్ది ఏ రాష్ట్రమైనా సరే. షేక్ అవ్వడం అంటే ఇప్పుడు విజయ్ గురించే ఈ విషయం తెలిస్తే మళ్ళీ షేక్ అవుద్ది. ఇప్పటికే విజయ్ కుటుంబ సభ్యులతో చాలా వరకు సమస్యలతో ఉన్నాడు. మళ్ళీ పైగా ఇప్పుడు త్రిష్తో కూడా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా అదొక పెద్ద వైరల్ న్యూస్ అవుద్ది. కాబట్టి అందుకే ఈ విధంగా మాట్లాడింది అని కూడా అనుకుంటున్నారు. బహుశా అయితే అవ్వచ్చేమో, కానీ కాకపోవచ్చు. ఆవిడ ఉద్దేశం ఏదైనా కావచ్చు. కానీ తమిళనాడులో జరుగుతున్నటువంటి విషయం అయితే ఇదే. విజయ్ గురించి మాట్లాడుకుంటున్నారు.